ప్రాబ్లంతో ఫోన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఫోన్ నెంబర్తో సహా ఉన్న ఒక వ్యక్తి ఒక టీచర్ పరీక్ష రాస్తున్నటువంటి ఒక అమ్మాయి కుటుంబ సభ్యుడికి ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీకు 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం సరాసరి వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి దాని మీద కేసు తూతు మంత్రం కేసా, తోతాపూరి కేసా? కనీసం ఆ ఫోన్ నెంబర్ని బట్టి ముద్దాయిని పట్టుకుని కదా ట్రేస్ చేసి కదా మీరు కేసు కట్టాల్సింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? అంటే ఎందుకని? మీ దొంగతనాలు బయటపడతాయి కాబట్టి 15 లక్షలకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఫోన్లో బేరం ఆడినటువంటి ఒక వ్యక్తి మరి గట్టిగా మీరు గట్టి కేసు కడితే అతను మీ పేర్లు చెప్తాడు, ఎవడెవడున్నాడో దీంట్లో. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు ఉండదు, ఛార్జ్షీట్లో పేరు ఉండదు, అనుమానితులని రాస్తారు పేరు పెట్టకుండా. ఇట్లాంటి అక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ కోటా అనేది ఒక దొంగల దోపిడీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి లోకేష్ అనే ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో జీవో నెంబర్ 74 ప్రకారం 2% నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీవో. కరెక్ట్గా డిఎస్సి ఇచ్చే రోజు 2025 డిఎస్సి ఇచ్చే ఏప్రిల్ 19వ తారీఖున పాత జీవో 74 రద్దు చేసి జీవో 4, జీవో 47 అని ఒకటేమో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఒక జీవో నెంబర్ 4, మరొక జీవో జిఐడి ఇస్తుంది అదే రోజు జీవో నెంబర్ 47. ఈ 2 జీవోలు సారాంశం ఏంటయ్యా అంటే స్పోర్ట్స్ కోటా అనే దానికి ఏ పరీక్షలు అక్కర్లేదు, డిగ్రీ కూడా అక్కర్లా, కొన్నిటికి డిగ్రీ కూడా చదవక్కర్లా, టెట్ రాయక్కర్లా, డిఎస్సి రాయక్కర్లా, ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇలా 400 చిల్లర ఉద్యోగాల్లో 380 ఉద్యోగాలని నియామకం చేసేశారు. 380 చిల్లర ఉద్యోగాలను నియామకం చేసేశారు. దాంట్లో స్పోర్ట్స్ కోటా కిందని చెప్పారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చేది ఎవరయ్యా అంటే మొత్తం కూడా క్రీడా సంస్థ అసోసియేషన్లు సంఘాలు ఇస్తాయి, క్రీడా సంఘాలు ఇస్తాయి. పార్టిసిపేషన్ ఈ పాల్గొన్న అన్నీ కూడా ఎవరైతే క్రీడలు నిర్వహించారో వాళ్ళు ఇస్తారు. దాంట్లో ఒక క్రీడకి లోకేష్ గారు తోడళ్ళు చైర్మన్ అధ్యక్షుడు, ఒకదానికి టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన అధ్యక్షుడు, జూడోకి ఇంకో దేనికో, సాఫ్ట్ బాల్కి దాంట్లో 38 దీంట్లో 39 టీచర్లు వచ్చేసారు. అట్టా ఎవడెవడు అందరూ దాదాపుగా తెలుగుదేశం నామినేట్ చేయబడినటువంటి తెలుగుదేశం పార్టీలో జెండాలు మోసిన వాళ్ళేమో క్రీడా సంఘాలకి అధ్యక్షులుగా ఉంటారు, వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారంట. పోనీ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో భారతదేశం గర్వించదగ్గరగా ఆటల్లో నైపుణ్యాన్ని సాధించారు, మెడల్ సాధించారు. టీచర్ ఉద్యోగం ఇచ్చినా తప్పులేదు, టీచర్ కాదు కలెక్టర్ ఉద్యోగం ఇచ్చినా తప్పులేదు. ఎందుకని? భారతదేశం పేరుని దేశం గర్వపడేలాగా ప్రపంచ స్థాయిలో ఆట ఆడాడు. లేదు భారతదేశ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం పేరు నిలబడేట్టుగా ఒక ఆట ఆడాడు. ఇవ్వటం తప్పేం లేదు, ఎంతోమందికి ఇస్తున్నాం కదా మనం. క్రికెట్ వాళ్ళకి ఇస్తున్నాం, చాలామందికి ఇస్తున్నాం, డిఎస్పీలు ఇస్తున్నాం, ఆర్డీఓలు ఇస్తున్నాం, అనాదిగా ఎప్పటి నుంచో వస్తుంది కదా, అది తప్పేం కాదు. కానీ ఇక్కడ ఎవడయ్యా అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఎందులో పోనీ రాష్ట్ర స్థాయి పోటీ, జాతీయ స్థాయి పోటీ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పార్టిసిపేషన్ కూడా కాదు. ఒక 4 కాలేజీలు కలిసి ఆటల పోటీ పెడితే ఆ 4 కాలేజీలు కలిసి పెట్టినటువంటి ఆటల పోటీలో పాల్గొన్నాడంటే పాల్గొనటం అంటే ఏంటి? గ్రౌండ్లో దిగక్కర్లా, మంచి సీసా అందించిన చాలు, బయట కూర్చుని బాల్ అందించిన చాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చారు. నేషనల్ అవార్డు కొట్టినటువంటి గోల్డ్ మెడలోడికి ఉద్యోగం లేదు, టీచర్ ఉద్యోగం పాల్గొన్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. మరి ఈ రకమైనటువంటి పాపాలు చేసి దుర్మార్గాలు చేసి పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో టీచర్లు ఉద్యోగాలు ఇచ్చి ఏం చేద్దామని టెట్ కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 60 ఏళ్ళు వచ్చినాయి టీచర్లకి, ఇంకా 2 ఏళ్ళలో రిటైర్ అవుతాడు, ఇప్పుడు టెట్ రాయండి మీరు అంటున్నారు. చూడండి 10వ క్లాస్ పాఠాలు చెప్తున్నారు మీరు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ మీలో బాగా నైపుణ్యం కనపడాలి మాకు, కాబట్టి మీరు టెట్ రాయండి అంటున్నారు. ఏంటి
30 ఏళ్ళు 25 ఏళ్ళు 35 ఏళ్ళు టీచర్ ఉద్యోగం చెప్పి పాఠాలు చేసిన టీచర్లు ఇంకో 2 ఏళ్ళలో రిటైర్ అవుతారు, వాళ్ళు టెట్ రాయాలంట. కానీ లోకేష్ నాయుడు గారు ఇచ్చినటువంటి డిఎస్సిలో మాత్రం 400 చిల్లర మందికి టెట్ రాయక్కర్లా. టెట్ రాయకుండా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. డిఎస్సి పరీక్ష రాయకుండా టీచర్ ఉద్యోగం, డిగ్రీ లేకుండా టీచర్ ఉద్యోగం. ఇది కరెక్టా అని అడుగుతున్నాను. ఇన్ని పాపాలకి సిబిఐ ఎంక్వైరీ వేయాలా అక్కర్లేదా? ఢిల్లీలో యువకులు ధర్నా చేస్తే, నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పని ధర్నా చేస్తే కొంచెం బీజేపీ వాళ్ళకి తోలు పలచగా ఉన్నట్టుంది. అందుకోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ఇక్కడ బాగా తోలుమందం, ఎన్ని తిట్టినా సిగ్గుండదు, ఎంతమంది మా ఉసురు పోసుకుంటామని చెప్పని శాపాలు పెట్టినా పట్టదు. తోలు బాగా మందం అయిపోయి బరి తెగించి బజారుకి ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఛాలెంజ్ చర్చించుకుందాం. నీ అవినీతి జరిగిందా అంటే చర్చ ఏంటి? పాపాలు జరిగినాయి అంటే చర్చ ఏంటి? సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తే నీ సత్తా ఏంటో తెలుస్తుంది మాకు. లేదు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే నీ సత్తా, నీ పోటుగాడుతనం ఏంటో అర్థది. జగన్ పారిపోతున్నావు. జగన్ పారిపోయేది, నువ్వు పారిపోతా. నువ్వు నిజంగా చావు ఉంటే తప్పు లేదని నీ అంతరాత్మగా చెప్తుంటే ఘోషిస్తుంటే కనుక నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయ్యి డిఎస్సి మీద, మళ్ళీ వాళ్ళ హైకోర్టు స్పోర్ట్స్ కోటా మీద ఎంక్వైరీ ఆదేశించింది కదా, మరి రాజీనామా చేయి. సిగ్గుపడరా? దేవుడు పెట్టలేదా? పైగా మళ్ళీ చిన్నమరిగిన కోడి ఇల్లు ఎక్కువ కూసిన సామెతగా జగన్ చర్చికి రా. ఏంటి చర్చికి జగన్ వచ్చేది? జగన్ చర్చికి వస్తారు. మీ నాన్న రాజీనామా చేయించి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించి సీఎం ప్రమాణ స్వీకారం చేసిరా, ఖచ్చితంగా వస్తాడు. సీఎం హోదాలో లోకేష్ నాయుడు సీఎం హోదాలో మీ నాన్నగారిని దింపేసి, మీ నాన్నగారిని మీ అమ్మగారితో చెప్పి రాజీనామా చేయమని మీ అమ్మగారితో చెప్పించి, మీ అమ్మగారు చెప్తే తింటారు కదా.